హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ కెమిస్ట్రీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ మన చుట్టూ ఉన్న పదార్థము, దీన్నే మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అంటారు. సో ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే వాళ్ళకు కంప్లీట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే సమ్ జీకే నోట్స్ అనేటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పొంది తీసుకోగలరు. నెక్స్ట్, సో మన చుట్టూ ఉన్న పదార్థము, దీన్ని ఏమంటాము? మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని పిలుస్తాము. సో మనం పీల్చే గాలి, తినే ఆహారము, అలాగే రాళ్ళు, మేఘము, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక రేణువులు, ఇవన్నీ కూడా పదార్థమే. సో పదార్థాల కిందకి ఏమేమి వస్తాయంటే మనం పీల్చే గాలి, అది కూడా ఒక పదార్థమే. మనం తినే ఆహారము, ఇది ఒక పదార్థమే. రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు కూడా ఒక పదార్థమే. అలాగే మొక్కలు, జంతువులు, ఈవెన్ ఒక చిన్న నీటి చుక్క, అలాగే ఒక చిన్న ఇసుక రేణువు, ఒక రవ్వ కూడా పదార్థం కిందకే వస్తాయి. పదార్థము రెండింటిని కలిగి ఉంటుంది. బేసికల్ గా పదార్థం అనేది వేటిని కలిగి ఉంటుంది అంటే ఖచ్చితంగా ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, అంటే మాస్ని కలిగి ఉంటుంది, అలాగే ఘనపరిమాణం వాల్యూమ్ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు నీటి చుక్కనే తీసుకోండి. నీటి చుక్కను మనం తూకం వేస్తే ఎంతో కొంత ద్రవ్యరాశి అనేది ఖచ్చితంగా కలిగి ఉంటుంది. అలాగే పరిమాణం అంటే వాల్యూమ్ అంటే ఒక సైజుని ఎంతో కొంత కలిగి ఉంటుంది. ఈవెన్ ఒక చిన్న ఇసుక రేణువు కూడా ఎంతో కొంత ద్రవ్యరాశిని అనేది కలిగి ఉంటుంది, ఎంతో కొంత సైజుని కలిగి ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా మనకు పదార్థం అనేది ద్రవ్యరాశి అలాగే ఘనపరిమాణం రెండింటినీ కలిగి ఉంటుంది. సో మనం పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 రకాలుగా విభజించారు. వాటిని మనం పంచభూతాలను పిలుస్తుంటాం. సో మనం జనరల్ గా చాలా చోట్ల చూస్తుంటాం పంచభూతాల సాక్షిగా అని చెప్పేసి. ముఖ్యంగా మూవీస్లలో వేద మంత్రాలు వీళ్ళని చెప్పేటప్పుడు చెప్తుంటారు కదా. సో గాలి, నీరు, నేల, ఆకాశం, అగ్ని, వీటిని అన్ని కూడా పదార్థాలే. ఈ పదార్థాలని వాళ్ళు పంచభూతాలని పిలిచారు మన పూర్వీకులు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పదార్థమును 2 భౌతిక అలాగే రసాయన ధర్మాల ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించారు. సో మన పూర్వీకులేమో పదార్థాన్ని 5 రకాలుగా చెప్పారు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు ఏం చేశారంటే పదార్థానికి భౌతిక ధర్మాలు ఉంటాయి, రసాయనిక ధర్మాలు ఉంటాయి. వీటి రెండింటిని ఆధారంగా చేసుకొని పదార్థాలు 2 రకాలుగా ఉంటాయి. అంటే కొన్ని భౌతిక పదార్థాలు, కొన్ని రసాయనిక పదార్థాలు అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్, పదార్థం యొక్క భౌతిక స్వరూపం. పదార్థం యొక్క భౌతిక స్వరూపం అంటే ఎలా ఉంటుంది? పదార్థాలు కణాలతో రూపొందించబడి ఉంటుంది. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవి అనేది వంటిది దాన్ని చెప్తుంది అనమాట. ఒక పదార్థము దాని యొక్క భౌతిక స్వరూపం. ఇప్పుడు మనం ఉన్నాము, మనిషి యొక్క స్వరూపం అంటే ఏం చెప్తాము? మనిషికి 2 కాళ్ళు, చేతులు, తల ఉన్నాయని చెప్తాం. అదే ఒక జంతువుకి అయితే 4 కాళ్ళు, ఒక తల, 2 చెవులు ఇలా ఉన్నాయని చెప్తాం కదా. అంటే దాని యొక్క స్ట్రక్చర్ చెప్తాం, స్వభావం చెప్తాం. అలాగే పదార్థం యొక్క భౌతికంగా అంటే ఎలా ఉంది, ఫిజికల్ గా ఎలా ఉంది అంటే అది పదార్థాల కణాలతో రూపొందించబడి ఉంటుంది. అలాగే ఆ కణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఘన పదార్థాల్లో కణాలు ఒక రకంగా ఉంటాయి, ద్రవ పదార్థాల్లో కణాలు ఇంకొక రకంగా ఉంటాయి, వాయు పదార్థాల్లో కణాలు ఇంకొక రకంగా ఉంటాయి. సో దాన్ని బట్టి పదార్థం యొక్క భౌతిక స్వరూపం అనేది చెప్పబడుతుంది. అదే పదార్థం యొక్క లక్షణాలు ఉంటాయి కదా, పదార్థంలో కణాలు ఉంటాయి కదా, ఆ కణాల యొక్క లక్షణాలు. సో ఏమంటున్నాడు? పదార్థ కణాల మధ్య ఖాళీలు కలిగి ఉంటాయి. ఇప్పుడు ఘన పదార్థాలు తీసుకుంటే కణాల మధ్య ఖాళీ ఏం ఉండదు అనమాట. అదే ద్రవ పదార్థంలోకి తీసుకుంటే కొంచెం గ్యాప్ ఉంటుంది. అదే వాయు పదార్థంలో తీసుకుంటే ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంటుంది 2 కణాల మధ్య. అలాగే పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి. సో మామూలుగా పదార్థంలో కణాలు ఏ విధంగా ఉంటాయి? నిరంతరం కదులుతూ ఉంటాయి, మరియు వాటి మధ్య గ్యాప్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. సో ఘన పదార్థాలు అయితే కణాలు అనేది దగ్గరగా ఉంటాయి కాబట్టి కదలదు. అదే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు కణాల మధ్య దూరం ఉంటుంది కాబట్టి అవి కదులుతూ చలిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏమంటాడు? కణం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటాయి అనగా అవి గతిశక్తిని కలిగి ఉంటాయి. పదార్థం యొక్క కణాలు నిరంతరం కదులుతూ ఉంటే అంటే వాటికి గతిశక్తి కలిగి ఉంటాయని చెప్తారు. ఉదాహరణకు ద్రవ పదార్థం తీసుకోండి. ద్రవం నీళ్లు కింద పోస్తే పారిపోతాయా లేదా? అలాగే గాలి అనేది ఒక చోట నుంచి ఇంకో చోట వీస్తూ ఉంటుంది కదా. అంటే ఈ గాలిలో ఉన్నటువంటి కణాలు కదులుతున్నాయి కాబట్టి వాటి గతిశక్తి ఉంటుంది. అదేవిధంగా ఒక ఇనుప ముక్కను, ఒక రాయిని మనం ఒక చోట కింద వేయండి, అదేమైనా కదులుతుందా? లేదు కదా. ఎక్కడ ఉన్న పొజిషన్ లో అక్కడే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కణాలు అనేది కదలిక ఉండదు. వాటి కణాల మధ్య గ్యాప్ కూడా, కణాల మధ్య ఖాళీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అది కదలదు అనమాట. సో కదిలే పదార్థానికి గతిశక్తి కలిగి ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్, ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల వేగంగా కూడా కదులుతాయి. కావున ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుంది. సో నువ్వు నీరుకి టెంపరేచర్ కలిగించావు అనుకో, లేదా గాలికి ఉష్ణాన్ని నువ్వు అందించావు అనుకో, వాటిలో ఉన్నటువంటి కణాల యొక్క వేగం కూడా పెరుగుతుంది. వేగంగా పెరుగుతుంది అంటే వేగం పెరిగితే ఆటోమేటిక్గా గతిశక్తి కూడా పెరుగుతుందని చెప్తాడు. నెక్స్ట్ ఏమంటాడు? 2 వేరు రకాల
పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం లేదా డిఫ్యూజన్ అని పిలుస్తారు. రెండు వేర్వేరు రకాల పదార్థాలు, సో రెండు వేర్వేరు పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు తీసుకోండి, నీటిలోకి ఒక ఇంకు తీసుకుందాం. సో ఇంకు నీరు రెండు వేర్వేరు పదార్థాలే కదా. సో ఒకదానితో ఒకటి నువ్వు కలిపినప్పుడు ఏమైపోతుంది, ఆ నీళ్ళంతా కూడా ఏమైతాయి, బ్లూ కలర్ లోకి ఇంకులోకి మారిపోతాయి కదా. సో దీన్నే మనం ఏమంటాం, వ్యాపనం అంటారు. ఆ ఇంకు అనేది నీటి మొత్తంలో వ్యాపిస్తుంది, దీన్నే డిఫ్యూజన్ అని పిలుస్తారు. వేడి చేసినప్పుడు వ్యాపన వేగం పెరుగుతుంది. సో మనం ఏమన్నా హీట్ అనేది కనుక ఇచ్చామంటే ఆ పదార్థానికి, అప్పుడు వ్యాపన వేగం కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఉదాహరణకి ఇప్పుడు అగరబత్తి వెలిగించగానే దానిలోని సుగంధ ద్రవ్యము ఆవిరిగా మారి అగరబత్తి పొగతో పాటు గాలితో కలిసి గది అన్ని వైపులా వ్యాపించి మన ముక్కుకు చేరుతుంది. సో దీన్ని వ్యాపనంకి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. వ్యాపనానికి మనం వాటర్ లో ఇంకు పోసినా కూడా అది వ్యాపనంగా అంత చుట్టూ స్ప్రెడ్ అయ్యేది కూడా వ్యాపన కిందకి ఉదాహరణ వస్తుంది. అలాగే మన రూమ్ లో, ఒక గదిలో మనం అగరబత్తి వెలిగిస్తే ఆ అగరబత్తి నుంచి వచ్చేటువంటి పొగ ప్లస్ గాలితో రెండు కలిసిపోయి ఒకదానికొకటి అంతర్గతంగా కలిసిపోయి మనకు డిఫ్యూజన్ అంటే వ్యాపనం అనేటువంటి ప్రాసెస్ ద్వారా రూమ్ మొత్తము స్మెల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏమంటాడు, పొగ గాలి రెండు కూడా వాయుస్థితిలోనే ఉంటాయి. ఇవి త్వరగా వ్యాపించి సువాసనని కలిగిస్తాయి. సో మనకు గాలికి అనేది వేగంగా వీస్తుంది కదా, నీటి కన్నా గాలి ఎక్కువ వేగంగా వెళ్తుంది కాబట్టి పొగ గాలితో పాటు కలిసి త్వరగా వ్యాపించి సువాసనను కలిగిస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, వాయువులలో వ్యాపనం జరిగినట్లుగానే ద్రవాలలో కూడా వ్యాపనం జరుగుతుంది. సో మనం వాయువులలో చెప్పుకున్న అగరబత్తులు ఉదాహరణ చెప్పుకున్న, ద్రవాలలో కూడా జరుగుతుంది. ఉదాహరణకు ఇంకు, వాటర్ కూడా తీసుకోవచ్చు. ఘన ద్రవ పదార్థాలు ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. ఇప్పుడు ఘన పదార్థాలు కూడా ఘన పదార్థాలు అలాగే ద్రవ పదార్థాలు రెండు కూడా ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. వాయువులలో వ్యాపనం చెందుతాయి. సో వాయువులు అనేది సాధ్యమైనంత వరకు ద్రవాల ఘనాలలో వ్యాపనం చెందవు. వాయువులు ఎక్కువగా వాయువులలోనే వ్యాపనం చెందుతాయి. అయితే ఘనము, ద్రవము, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు నీటిలో కానీ ద్రవాలలో కానీ వ్యాపనం చెందుతాయి. ఇప్పుడు ఘన పదార్థాన్ని చెప్పుకున్నాం. ఉదాహరణ చక్కెర తీసుకున్నాం. చక్కెర నీటిలో కలిపితే మనకు ద్రవంలో వ్యాపనం చెందుతుందా, ఆ చక్కెర అంతా కరిగిపోయి మొత్తం నీళ్ళంతా తీయగా అవుతాయా లేదా. అలాగే ఇంకు చెప్పాను, ఇంకు అనేది ద్రవ పదార్థమే కదా, ఆ ద్రవ పదార్థం నీళ్ళలో వేసినప్పుడు నీరు అంతా వ్యాపనం చెందుతుంది కదా. అలాగే వాయువులు అంటే ఇప్పుడు పొగ, అగరబత్తులు వెలిగించాము, ఆ పొగ అనేది వాయువులో వ్యాపనం చెందుతుంది. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కానీ వెహికల్ నుంచి వచ్చేటువంటి స్మెల్ వస్తుంది కదా మనకు, ఈవెన్ సిగరెట్ స్మెల్ కూడా మనకు వ్యాపనం ద్వారానే వ్యాపిస్తుంది. నెక్స్ట్ ఏమంటాడు, పదార్థం యొక్క కణాలు వాటి మధ్య బలాన్ని కలిగి ఉన్నాయని, ఈ బలం కణాలను కలిపి ఉంచుతుంది. ఒక పదార్థానికి వేరొక పదార్థానికి ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటాడంటే, పదార్థం యొక్క కణాలు వాటి మధ్య బలాన్ని కలిగి ఉంటాయి. ప్రతి పదార్థం కూడా కొన్ని కణాలతోనే తయారవుతుంది కదా, కాబట్టి ప్రతి కణానికి మధ్య బలాలు ఉంటాయన్నమాట, ఆకర్షణ బలాలు ఉంటాయి. ఈ ఆకర్షణ బలాలను బట్టి పదార్థాలు పరిమాణం మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఘన పదార్థాలలో, సో మన ఘన పదార్థాలు ఫిజికల్ గా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాటి కణాల మధ్య బలం ఎక్కువగా ఉంటుంది, అవి రెండు ఒకదానికొకటి దగ్గరగా ఆనుకొని ఉంటాయి అనమాట. అదే ద్రవాలకైతే ఒక విధమైనటువంటి పరిమాణం ఉంటుంది, ఎందుకంటే వాటిలో కణాల మధ్య ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి. వాయువులకైతే ఇంకా తక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు. పదార్థం యొక్క స్థితులు. పదార్థం అనేది 3 వేర్వేరు స్థితుల్లో ఉంటుంది. అవి ఏంటివి, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. సో పదార్థం అనేది 3 రకాల స్థితుల్లో లభిస్తుంది. అవి ఘన, ద్రవ, వాయు. నెక్స్ట్ ఏమంటాడు, పదార్థంలోని కణాల ధర్మాలలోని వైవిధ్యం వల్ల ఈ స్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే వాటి కణాల యొక్క ధర్మాలు, ఇప్పుడు ఘన పదార్థాల్లో కణాలు దగ్గరగా ఉంటాయి, అనుకొని ఉంటాయి. ద్రవ పదార్థాల్లో కొంచెం దూరము, వాయు పదార్థాలు ఇంకో దూరం. ఇలాంటి ధర్మాలని అవి కలిగి ఉన్నందువల్ల వాటి యొక్క వైవిధ్యం ఉందన్నమాట, డిఫరెన్స్ ఉందన్నమాట ఒక్కొక్క దానికి, ఘన పదార్థానికి, ద్రవ పదార్థానికి, వాయు పదార్థానికి. సో కణాల యొక్క ధర్మాలను ఆధారంగా చేసుకొని మనం ఈ స్థితులు అనేటువంటివి చెప్పినారంట పెద్దలు. నెక్స్ట్ ఘనస్థితి. ఘనస్థితిని మనం సాలిడ్ స్టేట్ అని పిలుస్తాము. ఘన పదార్థాలు అన్నిటికీ ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, అలాగే విభిన్నమైనటువంటి హద్దులు ఉంటాయి, అలాగే స్థిరమైనటువంటి ఒక ఘన పరిమాణం కూడా ఉంటాయి. ఇవి ద్రవాల వల్లే ప్రవహించవు. సో ఇప్పుడు ద్రవాలు, వాయువులు ప్రవహిస్తాయి, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతాయి. కానీ ఘన పదార్థాలు అలా కావు కదా, ఎందుకంటే దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంది, విభిన్నమైనటువంటి హద్దులు ఉన్నాయి, అలాగే స్థిరమైనటువంటి ఘన పరిమాణం. ఈ 3 క్వాలిటీస్ దానికి ఉండడం వల్ల అవి ద్రవాల వల్లే ప్రవహించవు. నెక్స్ట్ ఘన పదార్థాలపై బాహ్య బలం ప్రయోగించినప్పుడు వాటి ఆకారాన్ని కాపాడుకునే ధోరణిని కలిగి ఉంటాయి. సో ఇప్పుడు ఘన పదార్థాల మీద ఏదైనా బాహ్య బలం ఉపయోగించి దానిని కొట్టడం కానీ దానిని నాశనం చేయాలని చూసినప్పుడు అవి ఏం చేస్తాయంటే వాటి ఆకారాన్ని కాపాడుకునేటువంటి ఒక ధోరణి కలిగి ఉంటాయన్నమాట.
బలం వలన అవి విరిగిపోవచ్చు, కానీ వాటి ఆకారాన్ని మార్చడం కష్టము, కావున అవి దృఢంగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక రాయిని మీరు కొట్టారనుకోండి, రాయి కొట్టినా అదేమి చిన్న చిన్న ముక్కలుగానే విడిపోతుంది. అంటే దాని బలం వల్ల అవి విరిగిపోవచ్చు పెద్ద రాయి, కానీ దాని ఆకారం అనేది ఎట్లా ఉంటుంది, రాయి విరిగిపోయి మళ్ళీ రాయిగానే అవుతుంది. ఒక ఇనుప ముక్కను మీరు విరగొట్టినా అది మళ్ళీ తిరిగి ఒక ఇనుప ముక్కగానే ఉంటుంది, కానీ ఇనుము కాస్త ద్రవంగాను, లిక్విడ్ గాను లేదా గ్యాస్ గాను మారదు కదా, అది చెప్తున్నాడు మెయిన్ గా. సో అవి దృఢంగా ఉంటాయి. అదే ద్రవ స్థితి తీసుకున్నాం అనుకో, ద్రవాల యొక్క ఆకారాలు వాటిని కలిగి ఉన్నటువంటి పాత్రల ఆకారంపై ఆధారపడి ఉంటాయి. ఏమంటాడు, ద్రవాల యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే మనం తీసుకునేటువంటి పాత్ర యొక్క ఆకారం లాగే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక వాటర్ ని గ్లాస్ లో తీసుకుంటే వాటర్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, గ్లాస్ ఆకారంలో ఉంటుంది. అది ఒక ప్లేట్ లో పోసుకుంటే ఆ ప్లేట్ లాగా ఉంటది వాటర్ యొక్క స్ట్రక్చర్. అదే ఒక బౌల్ లో తీసుకుంటే బౌల్ లాగా ఉంటది. కానీ రాయిని వాటర్ లో తీసుకున్నా, అంటే గ్లాస్ లో తీసుకున్నా, బౌల్ లో తీసుకున్నా, ప్లేట్ లో తీసుకున్నా ఏం మారదు కదా, దాని స్ట్రక్చర్ ఆకారం మారదు. కానీ ద్రవ పదార్థాలకు పాత్ర యొక్క ఆకారం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ద్రవాలను వివిధ ఆకారాలు గల పాత్రలోనికి మార్చినప్పుడు అవి వేర్వేరు ఆకారాలను పొందినప్పటికీ వాటి గని పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 ml వాటర్ ను తీసుకున్నారనుకో, క్వాంటిటీని, ఆ క్వాంటిటీ గ్లాస్ లో పోసినా అది 50 ml ఉంటుంది, ప్లేట్ లో పోసిన 50 ml ఉంటుంది, ఒక బౌల్ లో పోసిన 50 ml ఉంటుంది. అంటే ఆకారం మారుతుంది కానీ వాటి యొక్క ఘన పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు అని అంటున్నాడు. నెక్స్ట్, ద్రవాలను ఒక పాత్ర నుండి మరొక పాత్రలోకి సులభంగా మార్చవచ్చు. గ్లాస్ లో నుంచి ప్లేట్ లోకి పోవచ్చు, ప్లేట్ లో నుంచి తర్వాత బౌల్లో కూడా పోయొచ్చు. అందువలన వీటిని ప్రవాహులు అంటారు. సో వీటిని ఒక చోటు నుంచి ఇంకో చోటికి మనం తీసుకెళ్లవచ్చు, పోయవచ్చు, కాబట్టి వీటిని ప్రవాహాలు అంటే ఫ్లూయిడ్స్ అని పిలుస్తారు. ద్రవాలకు నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండవు, కానీ నిర్దిష్టమైనటువంటి ఘన పరిమాణం కలిగి ఉంటాయి. చెప్పాను కదండి, 50 ml వాటర్ని గ్లాస్ లో పోసినా, ప్లేట్ లో పోసినా, బౌల్లో పోసినా దానికి 50 ml ఘన పరిమాణం ఉంటుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఘన పరిమాణం ఉంటుంది, కానీ ఆకారం అనేది ఉండదు. నెక్స్ట్ ఏమంటే, ద్రవాలు ప్రవహిస్తాయి, వాటి ఆకారాన్ని కూడా మార్చుకుంటాయి, కనుక అవి దృఢత్వాన్ని కలిగి ఉండవు. సో ఇప్పుడు ఘన పదార్థాలు అనేది ప్రవహించవు, అవి ఆకారాన్ని మార్చుకోవు, కాబట్టి అవి దృఢంగా ఉంటాయి. అదే విధంగా ద్రవ పదార్థాలు అయితే ప్రవహిస్తాయి, ఆకారాన్ని మార్చుకుంటాయి, కావున అవి దృఢంగా కలిగి ఉండవు. నెక్స్ట్ ఏమంటాడు, ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు ద్రవాలలో వ్యాపిస్తాయి. చెప్పాను కదా, ఘన పదార్థం అంటే చక్కెరని మనం నీటిలో వేసినప్పుడు అది మొత్తం చక్కెర నీళ్లుగా మారిపోయి స్ప్రెడ్ అవుతుందా, అలాగే ద్రవ పదార్థాలు, ఒక ఇంకు తీసుకున్నాము, ఇంకు నీళ్ళలో వేసినా కానీ ఇంకు మొత్తం అంతా కలిగిస్తుంది కదా. ముఖ్యంగా ఉజాల తీసుకోండి, ఉజాల మనకు ఇంట్లో వాళ్ళు బట్టలు వాష్ చేసేటప్పుడు ఉజాల వేస్తారు కదా, వాటర్ లో 4-5 చుక్కలు ఉజాల వేస్తే బకెట్ మొత్తం కూడా మనకి ఏమైపోతాయి, బ్లూ కలర్ వాటర్ గా మారిపోతాయి. కాబట్టి అదే ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఏం చేస్తాయి, ద్రవాలలో వ్యాపిస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, వాతావరణంలోని వాయువులు నీటిలో వ్యాపించి కరిగిపోతాయి. సో వాతావరణంలోని వాయువులు అంటే ఏంటి, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి ఎన్నో రకాల వాయువులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి, నీటిలో కరిగిపోతాయి. ఇప్పుడు ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది, అందుకే నీటిలో ఉన్నటువంటి జలజీవరాశులు బ్రతకగలుగుతున్నాయంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ నీటిలో కూడా కరిగి ఉంటుంది, అలాగే హైడ్రోజన్ కూడా నీటిలో ఉంటుంది. ఇవన్నీ కూడా వాయువులు నీటిలో వ్యాపించి కరిగిపోతుంటాయి. ఈ వాయువులు ముఖ్యంగా అంటే ఆక్సిజన్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, జలచరాలకు మరియు మొక్కల మనుగడకు అవసరము. మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ నీటిలో నివసించే జీవరాశులకైనా లేదా నేల మీద నివసించేటువంటి జీవరాశులకైనా కానీ మొక్కలకు అన్నిటికీ కూడా చాలా అవసరము. నెక్స్ట్, అన్ని జీవరాశుల మనుగడకు శ్వాస తీసుకోవాలి, కాబట్టి నీటిలో కరిగిన ఆక్సిజన్ వలన జలచరాలు నీటిలో శ్వాసించగలుగుతున్నాయి. అందువల్ల ఘన, ద్రవ, వాయు ద్రవాలలో వ్యాపించగలవు. సో మనం 3 ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఈ 3 కూడా ద్రవాలలో వ్యాపించగలవు. ఘన పదార్థం అంటే చెప్పాను చక్కెరని, ద్రవ పదార్థానికి ఉజాల తీసుకున్న ఉదాహరణ, వాయు పదార్థం అంటే ఆక్సిజన్ తీసుకున్న, ఈ 3 కూడా నీటిలో కరిగి వ్యాపించేస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద్రవాల వ్యాప్తి రేటు, అవి ఎంత స్పీడ్ గా వ్యాపింపజేస్తాయి అనేటువంటి ఒక రేటుని మనం కొలచాలంటే ఘన పదార్థాల కంటే ఎక్కువ. సో ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల వ్యాప్తి కంటే ఎక్కువ అంటాం. ఇప్పుడు ద్రవ పదార్థం తీసుకున్నా, ఘన పదార్థం తీసుకున్నా, ఇప్పుడు చక్కెర, మీరు ఒక బౌల్లోకి చక్కెర తీసుకున్నారు, అది చక్కెర కరగాలంటే కనీసం 5-6 నిమిషాలు పడుతుంది ఫుల్గా. అదే 2-3 చుక్కల ఉజాల వేస్తే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ద్రవాల యొక్క వ్యాప్తి రేటు ఘన పదార్థాల వ్యాప్తి రేటు కన్నా ఎక్కువ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమంటాడు, ఘన స్థితిలో ఉన్న
కణాలతో పోలిస్తే ద్రవ స్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి. ఘన పదార్థాల్లో కణాలు దగ్గరగా ఉంటాయి, వాటి మధ్య ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి విడిపోవడానికి ఇష్టపడవు కాబట్టి అవి స్వేచ్ఛగా కదలలేవు. కానీ ద్రవ పదార్థాల మధ్య అణువుల మధ్య ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అవి స్వేచ్ఛగా తిరగగలుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే కణాల మధ్య ఎక్కువ ఖాళీ కలిగి ఉండడమే. ఘన పదార్థాల్లో పోలిస్తే ద్రవ పదార్థాల్లో ఖాళీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వాయుస్థితిని ఏమంటాము మనం? గ్యాసియస్ స్టేజ్ అని పిలుస్తాం. ఘన ద్రవ పదార్థాల్లో పోలిస్తే వాయువులు అధిక సంపీడనాన్ని కలిగి ఉంటాయి. సో గ్యాసెస్ అనేది ఎక్కువ కంప్రెస్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో చూడొచ్చు, గ్యాస్ సిలిండర్ లో సో మనకి ఎల్పిజి వాయు ఉంటుంది కదా, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కదా, ఇది చాలా ఎక్కువ కంప్రెస్ చేసి పెడతారు. అలాగే మీరు ఫైర్ ఎగ్జాస్టర్స్ చూస్తుంటారు హాస్పిటల్లో, పెద్ద ఎక్కడైనా కానీ ఆఫీసులలో. సో ఏదైనా యాక్సిడెంటల్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే సో ఆర్పడానికి సో కార్బన్ డైఆక్సైడ్ నింపినటువంటి సిలిండర్స్ అనేవి ఉంటారు, మీరు గమనించి ఉంటారు. సో వీటిలో ఏమంటుందంటే ఇవన్నీ కూడా వాయువులు ఉంటాయి. ఈ వాయువులు అనేది అధిక సంపీడనం వద్ద కంప్రెస్ చేసి ఉంచి ఉంటారు. నెక్స్ట్ ఉదాహరణకు ఎల్పిజి సిలిండర్ ని మన ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తాము, లేదా వైద్యశాలల్లో సరఫరా చేసేటువంటి సిలిండర్లలో కూడా, అంటే మనకు వెంటిలేషన్ ఆక్సిజన్ పెడతారు కదా పేషెంట్లకి, సో అలాంటి సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్లలో కూడా మనకు ఆక్సిజన్ వాయువుని కంప్రెస్ చేసి ఉంచుతారు. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ రోజులలో వాహనాలలో ఇంధనంగా వాడుతున్నది కూడా సంపీడనం చెందించినటువంటి సహజ వాయువు. ఇప్పుడు మన ఆటోలలో చాలా చూస్తుంటాము, ఆటోలు కూడా గ్రీన్ కలర్ ఆటోలు అన్ని కూడా సిఎన్జితో నడిచేటువంటి ఆటోలు అనమాట. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ తో నడిచేటువంటిది. సో దీంట్లో పొల్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అధిక సంపీడత వల్ల ఎక్కువ ఘనపరిమాణం గల వాయువును సంపీడనం చెందించి చిన్న సిలిండర్లో నింపవచ్చు, మరి సులభంగా రవాణా చేయొచ్చు. సో వాయువులు అధిక సంపీడనంతో వల్ల సో ఇది ఎక్కువగా కంప్రెస్ చేయగలం. సో మనం నీటిని, ఘనపదార్థాలు అంటే ద్రవ పదార్థాలను, ఘనపదార్థాలని మనం అంతగా కంప్రెస్ చేయలేం, కానీ వాయువుల్ని మాత్రం చాలా ఎక్కువగా కంప్రెస్ చేయవచ్చు. కంప్రెస్ చేసి వాటిని ఒక చిన్న సిలిండర్లో నింపి మనం నిల్వ చేసుకోవచ్చు, అలాగే సులభంగా రవాణా కూడా చేయవచ్చు అని చెప్తున్నాడు. సో సిఎన్జి మరియు ఇతర అన్ని వాయువుల నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణాన్ని కానీ ఆకారాన్ని కానీ కలిగి ఉండవు. సో ఇప్పుడు సిఎన్జి వాయువు తీసుకున్నా కానీ, లేకపోతే ఎల్పిజి వాయువు తీసుకున్నా కానీ, ఆక్సిజన్ వాయువు తీసుకున్నా కానీ వీటికి నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణము ఉండదు, అలాగే ఎటువంటి ఆకారం కూడా ఉండదు. కానీ ద్రవాలకైతే ఒక నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం ఉంటుంది, ఆకారం ఉండదు. ఘన పదార్థాలకైతే నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది, నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి అన్నిటికీ. నెక్స్ట్ కణాల అధిక వేగము మరియు వాటి మధ్య ఎక్కువ ఖాళీల కారణంగా వాయువులు ఇతర వాయువులలో చాలా వేగంగా వ్యాపించే ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఘన పదార్థాల్లో కణాలు దగ్గరగా ఉంటాయి, స్పేస్ ఉండదు. ద్రవ పదార్థాల్లో కొంచెం స్పేస్ ఉంటుంది, అదే వాయు పదార్థాల్లో స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాటి మధ్య ఖాళీ ఎక్కువ ఉండడం వల్ల ఈ వాయువులు ఇతర వాయువులలోకి చాలా వేగంగా వ్యాపించేటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు మీరు సిగరెట్ తాగుతుంటారు, స్మోక్ ఎవరైనా ఒక వ్యక్తి చేస్తుంటే అతను మీకు దూరంగా ఉన్నా తాను కాల్చిన సిగరెట్ నుంచి వచ్చేలోపుగా మీకు వెంటనే ముక్కుకు అంది సో ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ వాయువులు అనేది సో ఇతర వాయువులతో చాలా వేగంగా వ్యాపిస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వాయు స్థితిలో కణాలు అధిక వేగంతో యాదృచ్ఛికంగా అంటే ర్యాండమ్లీ కదులుతుంటాయి అన్నమాట. సో వాయు స్థితిలో ఉన్నటువంటి కణాలు చాలా ఎక్కువ వేగంతో ర్యాండమ్గా అంటే ఒక సీక్వెన్స్ గా ఉండదు, ఇష్టానుసారంగా ఎలా అంటే ఎలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఈ యాదృచ్ఛిక చలనం వల్ల కణాలు ఒకదానికొకటి ఢీకొని పాత్ర గోడలను కూడా ఢీకొంటూ ఉంటాయి అన్నమాట. సో వాయువులో ఏం చేస్తాయంటే ఒక సీక్వెన్స్ అంటూ లైన్ టు లైన్ రావు అనమాట. ఇవి ఎట్లంటే జిగ్జాగ్ గా ఎట్లంటే ఇట్లా వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయని చెప్తున్నాడు. పాత్ర గోడలపై ప్రమాణ వైశాల్యంపై వాయు కణాలచే ప్రయోగించబడిన వలన అది వాయు పీడనం ఏర్పడుతుంది. సో ఇలా ఢీకొన్నప్పుడు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు అక్కడ ఎంతో కొంత ప్రెజర్ అనేది ఏర్పడుతుంది. సో దీన్నే వాయు పీడనం అని కూడా అని పిలుస్తాం. నెక్స్ట్ వ్యాపనం అనేది జీవుల మనుగడకు ఒక ముఖ్యమైన మరియు అవసరమైనటువంటి ప్రక్రియ. సో ఈ యొక్క డిఫ్యూజన్ అనేది జీవులు మనుగడకు చెందడానికి మరియు ఒక అవసరమైనటువంటి ప్రక్రియ అంటున్నాడు. సో వ్యాపనం అంటే మనం అమీబా, పారామిసం ఇలాంటి వాటిల్లో చూస్తాం కదా, వాటిల్లో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుందంటే వాటిల్లో అన్ని రకాల జీవక్రియలు ఈ యొక్క డిఫ్యూజన్ వ్యాపనం ద్వారా జరుగుతాయి అన్నమాట. అలాగే శ్వాసక్రియలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి వ్యాపనం ద్వారా చెందుతుంది. సో మనకు ఆక్సిజన్ అనేది వాయువు, రక్తం అనేది ద్రవం కదా. సో వాయువు అనేది ద్రవంలోకి ఏ పద్ధతి ద్వారా వెళ్తుంది అంటే వ్యాపనం ద్వారానే వెళ్తుంది, డిఫ్యూజన్ ద్వారా. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయువే కదా, ఇది రక్తం అంటే ద్రవ పదార్థంలోకే కదా. సో కార్బన్ డైఆక్సైడ్ రక్తం నుండి తిరిగి ఊపిరితిత్తులకు వ్యాపనం ద్వారా చెందుతుంది. చూడు ఇది జరగడం వల్లే, ఈ వ్యాపనం అనేటువంటి ప్రాసెస్ ఉండడం వల్లే మనం ఈరోజు శ్వాసించగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం.
అలాగే ఘన ద్రవ వాయు పదార్థాలన్నీ కూడా ద్రవాలలో వ్యాపనం చెందుతాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఘన ద్రవ వాయు పదార్థాలు మూడు కూడా ద్రవాలలో వ్యాపనం చెందుతాయి, డిఫ్యూజ్ అవుతాయి. సో వాయువుల యొక్క వ్యాపన రేటు ద్రవాలు లేదా ఘన పదార్థాల వ్యాపన రేటు కంటే ఎక్కువ. సో మనం ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాము, ద్రవాల యొక్క వ్యాపన రేటు ఘన పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, చక్కెర నీటిలో కరిగేది వేరు, ఒక ఉజాల డ్రాప్స్ కరిగేది వేరు కదా. సో ద్రవాలకు వ్యాపన రేటు ఘన పదార్థాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, వాయు పదార్థాల వ్యాపన రేటు ఈ ద్రవ ఘన పదార్థాల వ్యాపన రేటు కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ఘన ద్రవ పదార్థాలు చిన్న చిన్న కణాలతో ఏర్పడతాయి. సో మనకు ఘన ద్రవ పదార్థాలు ఏ విధంగా ఉంటాయంటే చిన్న చిన్న కణాలతోనే ఏర్పడుతుంటాయి. అదే విధంగా వాయు పదార్థం కూడా చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుందని, ఘన పదార్థ ద్రవ పదార్థాలలో పోలిస్తే ఆ కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. ఏమంటున్నాడు, ఘన ద్రవ వాయు పదార్థాలు మూడు కూడా చిన్న చిన్న కణాలతోనే ఏర్పడతాయి. అయితే ఈ వాయు పదార్థాల వద్ద రెండు కణాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు.